హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తే బన్జు కంపెనీ నుంచి సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. ఎస్ మనకు సెలక్షన్ మొత్తం కూడా ఆన్లైన్లోనే కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మంత్లీ 25,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో మీరు హ్యాపీగా ఇంటి ఉండే వర్క్ చేస్తాం మంత్లీ 25,000 మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. చాలా మంచి ఆపర్చునిటీ అనమాట. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లైట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు బన్జు కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వచ్చేసి జస్ట్ 2 hours అయితే ఇక నోటిఫికేషన్ అయితే మనకు పోస్ట్ చేయడం జరిగిందనమాట. గైస్ ఇక కంపెనీ వచ్చేసి ఫ్రీ సేల్స్ అసోసియేట్ ఇంటర్నేషనల్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటారు అనమాట. సో ఇక చూడండి మనకు రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. సో మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. మీరు ఇంటి నుండే ఫుల్ టైం జాబ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఎవరైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో అటువంటి క్యాండిడేట్స్ అయితే మిస్ చేసుకోకుండా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే గెస్ మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ అనమాట. ఎనీ డిగ్రీ అండ్ అలాగే ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ ఉన్నా కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీ చేసినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి ఇక్కడ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఇక రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూడడానికి ముందైతే ఇక కంపెనీ గురించి అయితే చూద్దాము. సో ఇక బన్జు కంపెనీ ఏంటంటే సో ఎడ్యుటెక్ ప్లాట్ఫామ్ అనమాట. సో మనలో చాలా మందికి మ్యాథ్స్ ఫోబియా అయితే ఉంటుంది కదా, మ్యాథ్స్ అంటే భయపడుతూ ఉంటారు. సో వరల్డ్ వైడ్ స్టూడెంట్స్ అంటే మ్యాథ్స్ ఫోబియా ఉండేటువంటి స్టూడెంట్స్ని అయితే వీళ్ళు రిక్రూట్ చేసుకునేసి మ్యాథ్స్ ఫోబియా అంటే మ్యాథ్స్ అంటే ఫియర్ పోగొట్టేసి వాళ్ళకి సో ఇక సైన్స్కి సంబంధించి కోడింగ్ సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేసేసి స్టూడెంట్స్ కి అయితే వీళ్ళు మ్యాథ్స్ కి సంబంధించి మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేయాలని చెప్పేసి సింపుల్ ట్రిక్స్ లో అయితే వీళ్ళు సో ఎడ్యుకేట్ అయితే చేయడం జరుగుతుంది స్టూడెంట్స్ కి. సో 100% జెన్యూన్ ప్లాట్ఫామ్ గైస్, మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో మీరు ఇక ప్లాట్ఫామ్ లో మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అని చెప్పేసి ఇక్కడ చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే సో ఇక కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో సో ఇక కోర్సెస్కి సంబంధించి అంటే వీళ్ళు ఎడ్యుకేషనల్ సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేస్తారు కదా. సో ఇక ప్లాట్ఫామ్లో ఏవైతే కోర్సెస్ ఉన్నాయో సో ఇక కోర్సెస్కి సంబంధించి మీరు క్లయింట్స్తో అయితే కమ్యూనికేట్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. అంటే క్లయింట్స్కి అయితే మీరు కాల్స్ అయితే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీకు కాల్ బ్యాక్ రిక్వెస్ట్స్ అయితే వస్తాయి కదా, సో వాటికి కూడా మీరు రెస్పాండ్ అయ్యి ఇక కంపెనీ కోర్సెస్ గురించి అయితే మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట. స్టూడెంట్స్ కావచ్చు, పేరెంట్స్కి. అదేవిధంగా మెయిల్స్ వాట్సాప్ ద్వారా కూడా మీరు కన్సర్వేషన్స్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. మీకు ఏదైతే లీడ్స్ అసైన్ చేస్తారో సో ఇక లీడ్స్కి సంబంధించి మీరు క్లయింట్స్తో కమ్యూనికేట్ అవుతూ వాళ్ళకైతే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇక కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్కి సంబంధించి. అదేవిధంగా ఇక్కడ చూడండి కన్వర్టింగ్ పొటెన్షియల్ లీడ్స్ టు అటెండ్ ది ట్రయల్ క్లాసెస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. వన్స్ మీరు ఇక కంపెనీ కోర్సెస్ గురించి స్టూడెంట్స్ గారు పేరెంట్స్కి మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళకి కనుక ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే సో ట్రయల్ క్లాసెస్ కూడా మీరు కండక్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే దీంతో పాటు క్లయింట్స్తో మీరు కమ్యూనికేట్ అవుతారు కదా, సో కమ్యూనికేట్ అయ్యేటప్పుడు క్లయింట్స్ ఏదైతే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారో సో ఇక ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇక సిఆర్ఎం డేటాబేస్ అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా దీంతో పాటు లెర్నింగ్ అండ్ యూజింగ్ అవర్ కస్టమర్ రిలేషన్స్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ అండ్ అదర్ రిలేటెడ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఇక కంపెనీలో అంటే ఇక ప్లాట్ఫామ్లో ఉండేటువంటి కస్టమర్ రిలేషన్స్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ అదేవిధంగా అదర్ రిలేటెడ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్స్ని అయితే మీరు యూజ్ చేసేసి సో ఇక వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మీరు చేయాల్సిన వర్క్ గైస్. వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన స్కిల్స్ కనుక చూసుకున్నట్టే గైస్ ఇక్కడ చూడండి ఎక్సలెంట్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట మీకు. అదేవిధంగా ఇక నోటిఫికేషన్కి ఫ్రెషర్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో కాబట్టి ఫ్రెషర్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అలాగే ఎబిలిటీ టు వర్క్ అండర్ ప్రెషర్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దీంతో పాటు ల్యాప్టాప్ ఈజ్ మ్యాండేటరీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఇక వర్క్ చేయడానికి మీ దగ్గర ఓన్ ల్యాప్టాప్ ఆ డెస్క్టాప్ అయితే ఉండాలి. సో మీ దగ్గర ఓన్ ల్యాప్టాప్ ఆ డెస్క్టాప్ కనుక ఉన్నట్టయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా వైఫై బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ కూడా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే విల్లింగ్ టు వర్క్ ఇన్ ఏ స్టార్ట్అప్ ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక స్టార్ట్అప్ ఎన్విరాన్మెంట్లో వర్క్ చేయడానికి మీరు విల్లింగ్ అయితే ఉండాలన్నమాట. అండ్ అలాగే మీరు వీక్లీ 6 days అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. 1 rotational వీక్ ఆఫ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట.
గైస్ ఈ యొక్క రిక్వైర్మెంట్స్ అయితే వీళ్ళు మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక రిక్వైర్మెంట్స్ కనుక ఉన్నట్టయితే హ్యాపీగా మీరు అప్లై అయితే చేసుకోండి. అదేవిధంగా ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక ప్రీ సేల్స్ అసోసియేట్ ఇంటర్నేషనల్ పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీకు శాలరీ కనుక చూసుకున్నట్టయితే గైస్ మీకు స్టార్టింగ్ శాలరీ 25,000 పర్ మంత్ శాలరీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మీరు హ్యాపీగా ఇంటుండే వర్క్ చేస్తూ మంత్లీ 25,000 మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు కాబట్టి సో ఇక ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. మనకు నోటిఫికేషన్ కూడా వెరీ రీసెంట్గా జస్ట్ 2 hours ఎగో అయితే పోస్ట్ చేయడం జరిగింది కాబట్టి సో మ్యాక్సిమం అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ మీద క్లిక్ చేశారంటే మీకు ajsjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై లింక్ క్లిక్ హియర్ టు అప్లై అని చెప్పేసి గ్రీన్ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత మీకు ఆల్రెడీ లింక్డ్ఇన్లో ప్రొఫైల్ కనుక ఉన్నట్టయితే డైరెక్ట్గా ఇక ప్రొఫైల్ని అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి మనకు ఈజీ అప్లై ఉంది కదా. సో దీనిపైతే క్లిక్ చేసేసేయండి ఫస్ట్. సో నాకు ఆల్రెడీ లింక్డ్ఇన్లో ప్రొఫైల్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా అయితే అప్లై చేసి చూపిస్తున్నాను. ఇన్ కేస్ మీకు ప్రొఫైల్ లేకపోతే మాన్యువల్గా అయితే ఫిల్ చేసేసేయండి. అప్లై పైన క్లిక్ చేసి ఉంటే మీకు డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది. మీకు పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, అదేవిధంగా ఎక్స్పెన్స్ డీటెయిల్స్, స్కిల్స్ అన్ని కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీకు రెజ్యూమ్ని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేయొచ్చు అనమాట. అదేవిధంగా ఒకవేళ ప్రొఫైల్ కనుక ఉన్నట్లయితే సింపుల్గా మీ యొక్క ప్రొఫైల్ మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి చెక్ చేసుకొని అప్డేట్ చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసి మీ యొక్క రెజ్యూమ్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు అడిషనల్గా ఇక కొన్ని క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంటాయి ఇక కంపెనీ వాళ్ళు. సో ఇక్కడ చూడండి ఆర్ఈవిన్ ఇమీడియట్ జాయినర్స్ అయితే అడుగుతున్నారు. సో కంపల్సరీగా ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యాక్సిమం సిటీసీ ఆఫర్డ్ ఈజ్ 4 lakh per annum. ఆర్ యూ కంఫర్టబుల్ విత్ దట్ అనేది అడుగుతున్నారు. అంటే మనకు స్టార్టింగ్ శాలరీనే పర్ మంత్ 25,000 పర్ మంత్ శాలరీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దానికి మీకు ఓకేనైతే అయితే అడుగుతున్నారు. ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. సో డీటెయిల్స్ అన్ని క్లిక్ చేసేసి రివ్యూ అయితే చేసేసండి మీ యొక్క అప్లికేషన్ని. సో డీటెయిల్స్ అన్ని ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. చెక్ చేసుకునేసి ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి. యువర్ అప్లికేషన్ వాస్ సెండ్ టు బంజు అని చెప్పేసి మనకి ఇలా పాపప్ అయితే రావడం జరుగుతుంది. ఇలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు అనమాట. ఇలా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ రెజ్యూమ్ని అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ అయ్యి బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ బట్టి ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూస్ చేసేసి వీళ్ళు జాబ్కి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో అయితే మనకు సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. సో ఇప్పుడే మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.